ఈరోజు కాంగ్రెస్ గత 10 సంవత్సరాల నుండి ఈరోజు ఎంత ఎలుగుతుందో రాజశేఖర రెడ్డి గారి మరణం అనంతరము ఈరోజు ఎలుగుతుంది. 1978 నుండి కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎలా గెలిచాడో విద్య నుండి వచ్చాడు. ఆయన కూడా యూత్ కాంగ్రెస్ నుండి వచ్చాడు. ఈ రోజు ముఖ్యమంత్రి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి తెచ్చాడు. చూడండి, ఏదైనా కూడా ఒక కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీలో ఈ దేశం కోసము ఈ రాష్ట్రం కోసము ఒక నెహ్రూ ఫ్యామిలీ మాత్రమే ప్రాణార్పణ చేసింది, ప్రాణ త్యాగము చేసింది, రక్తము సిందించింది. ఎవరి కోసము? మన కోసము, దళితుల కోసము, క్రిస్టియన్ కోసము, మైనార్టీల కోసము, అందరి కోసం కూడా ఆమె తెచ్చిన పథకాలే ఈ రోజు కూడా శాసిస్తున్నాయి. ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఆమె మన దళితుల ఇళ్లకు కోగలపరిచి నడిపించారు 72లో. ఆ విధముగా ఈ రోజు శరమలమ్మ గారు ఈ యొక్క రాష్ట్రము బాగుపరచాలి, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకురావాలి, మా నాయన కళలు కన్నా కళలు నెరవేర్చాలి. 2009లో 2వ తేదీ సిఎల్పి నేతగా రాజశేఖర రెడ్డి గారిని ఎన్నుకున్నప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, ఈ రాష్ట్రం ఉంటే 42 మంది ఎంపీల్ని తీసుకొని ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చెప్పి ఆయన ఆ సిఎల్పిని ఎన్నుకున్నప్పుడు అక్కడ చెప్పాడు. ఈ రోజే రాజశేఖర రెడ్డి ఆ రోజు ఏం మాట్లాడినాడో ఆ రోజు నుండి కూడా ఆయన వారసత్వం మేమందరం కూడా అట్టనే నిల్చున్నాం. వైఎస్ఆర్ పార్టీ పిలిచినా గానీ, తెలుగుదేశం పిలిచినా గానీ ఎక్కడ కూడా మేము పోలేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి నమ్ముకున్నాము. రాజశేఖర రెడ్డి దళితులకు ఎంతో చేశాడు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ అంటే శాశ్వత నిర్మాణాలు, శాశ్వత పథకాలు ఇటువంటి కూడా చేస్తుంది. ఉపాధి హామీ ఎటువంటిది దళితులకు చెప్పండి, అటువంటి దాంట్లో ఈ రోజు కూడా ఉపాధి హామీ బ్రహ్మాండంగా జరుగుతున్నది. అయితే ఈ యొక్క తెలుగుదేశం వచ్చినప్పటి, వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పటి, జగన్మోహన్ రెడ్డి పార్టీ వచ్చినప్పటి కూడా ఈ రోజు అవి అమలుపరచకుండా వారు ఊరికే కాలం గడుపుకొని పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పాడు తన పాదయాత్రలో, నాకు 25 మంది ఎంపీలు ఇస్తే నేను మోడీ గారిని మెడలు వంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని ఆయన చెప్పాడు. ఆయన కూడా తల ఉంచుకొని మెడ తిప్పుకొని గమ్మునపోయినాడు. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వెంకయ్య నాయుడు గారు ఏం చెప్పారు, కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు మాత్రమే ఇస్తుంది ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్తే ఆ రోజు రాజ్యసభగా ఉండే వెంకయ్య నాయుడు ఏం చెప్పాడు, 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు కావాలని చెప్పాడు. చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు కావాలని చెప్పాడు. ఈ విధంగా వాళ్ళు మాట్లాడి ఈ రోజు అన్ని మరచి మొత్తం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుండా ఎన్నో పథకాలన్నీ పోయినాయి. అందుకని ఈ రోజు శరమలమ్మ గారు వచ్చారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధి కలుగుతుంది. 2024లో కేవలం 60 రోజులు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్పేసి ఈ సభగా ముల్కం కూడా జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై శరమలమ్మ.